హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి వీడియోలో చేపల జనవేపుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చేపల గుడ్లలో విటమిన్లు పుష్కలంగా ఉండడం వల్ల మన హెల్త్కి ఎంతో అవసరం అండి. ఈ చేపగుడ్లలో ప్రోటీన్స్, విటమిన్ ఇ, విటమిన్ సి అండ్ హెల్తీ ఫ్యాట్స్ లైక్ ఒమేగా 3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయండి. ఈ చేపగుడ్లు పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి. నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ కూడా తప్పకుండా తీసుకునే రెసిపీ అండి ఇది. మరి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చేప వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ దాకా జీలకర్ర, 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేశాక ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా ఉప్పు, 1 స్పూన్ దాకా కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అర స్పూన్ పసుపు పొడి వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి శుభ్రం చేసుకున్న చేపజనను వేసి బాగా వేయించండి. ఇక్కడ నేను 1/2 కేజీ దాకా చేపజనను వేసుకున్నానండి. లో ఫ్లేమ్లో అడుగంటకుండా వీటిని 5 నిమిషాలు బాగా వేయించుకోండి. ఎప్పుడైనా చేపల జనవేపుడు చేయాలనుకుంటే లో ఫ్లేమ్ మీదుగానే చేసుకోండి. అప్పుడే లోపల పచ్చిగా లేకుండా లోపల వరకు బాగా ఉడుకుతుందండి. అలా అని ఈ ప్రాసెస్లో చేపగుడ్లను ఎక్కువసేపు వేయించకూడదండి, ఎందుకంటే చల్లారాక గట్టిగా అయిపోతాయి. వీటిని 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని 1 స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే మన హెల్దీ అయిన చేప వేపుడు రెడీ అయిపోతుందండి. ఇంత మంచి విటమిన్లు, మినరల్స్ అండ్ ప్రోటీన్స్ ఉన్న ఫిష్ ఎగ్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.